कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అక్రమ వలసదారుల అరెస్టులతో రాజుకుంటున్న లాస్ ఏంజల్స్. అసలు ఈ అమెరికాలో ఏం జరుగుతున్నది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి? అంటే లాస్ ఏంజల్స్లో జరుగుతున్నది ఏంటంటే ట్రంప్ ఎన్నికల సమయంలోనే ఈ యాంటీ ఇమిగ్రేషన్ అంటే అమెరికాకు అక్రమంగా వస్తున్న 1 కోటికి పైగా జనం ఉన్నారని, వలస వస్తున్న వారిపైన నేను కొరడా జలిపిస్తాను, వీళ్ళు అక్రమంగా వలస వచ్చిన వారు అమెరికాలో నేరాలకు పాల్పడుతున్నారు, అమెరికన్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు అని అమెరికన్ సమాజంలో ఉన్న ఫాల్ట్ లైన్స్ను ట్రంప్ పొలిటికల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఇప్పుడు ప్రతి సమాజంలోనూ చారిత్రక సాంస్కృతిక కారణాల రీత్యా ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. కులాల మధ్య ద్వేషాలుంటాయి, మతాల మధ్య విద్వేషాలుంటాయి, జాతుల మధ్య ఘర్షణలు ఉంటాయి. పాలిటిక్స్ ఎప్పుడు కూడా వీటిని పరిష్కరించి దూరంలో ఉండాలి. అది మచ్యూర్డ్ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ ఎప్పుడు మచ్యూర్డ్గా ఉండవు, డర్టీగా ఉంటాయి. డర్టీగా ఉండేవరకు ఏమైతే అంటే కులాల మధ్య గ్యాప్ను మరింత పెంచి లాభపడదాం, మతాల మధ్య ద్వేషాన్ని మరింత రెచ్చగొట్టి లాభపడదాం, జాతుల మధ్య ఉండే వైరాన్ని మరింత రగిలించి లాభపడదామని రాజకీయ నాయకుడు ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మచ్యూర్డ్ లీడర్షిప్ అనేది పాలిటిక్స్లో ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైపోతుంది. డర్టీ లీడర్షిప్పే రాజకీయాలు శాసిస్తుంది. ఇది భారతదేశంలో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. అమెరికాలో కూడా హిస్టారికల్గా కల్చరల్గా వైట్ నాన్ వైట్ల మధ్య ఆ గ్యాప్ ఉంది. మీకు నల్లజాతి ప్రజల పౌర హక్కుల ఉద్యమాలు చూసాం, మార్టిన్ లూథర్ కింగ్ తిరుగుబాటు చూసాం. సో మనకు ఈ ఆఫ్రో అమెరికన్స్ పైన వైట్ సుప్రమసిస్ట్ అటాక్స్ చూసాం. ఇవన్నీ జరిగిన సమాజం ఇప్పటికీ అడపాదడపా వివాదం అవుతూ ఉంటాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పెద్ద ఉద్యమమే నడిచిన ప్రాంతం అది. సో నల్లజాతీయుల పైన ఒక వైట్ పోలీస్ వారు అనుచితంగా ప్రవర్తించినప్పుడు, క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఈవెన్ అమెరికన్ న్యాయ వ్యవస్థ కూడా వైట్ సుప్రిమసిస్ట్ ఓవర్టోన్స్ ప్రదర్శించింది. అంటే వైట్స్కి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అమెరికన్ సొసైటీలో ఉన్న డీప్ ఫాల్ట్ లైన్ ఇది. ఈ డీప్ ఫాల్ట్ లైన్ బ్రిడ్జ్ చేసి సమాజానికి ఒక మార్గదర్శకం చేయాల్సిన రాజకీయ నాయకత్వం కాస్త ఈ డివైడ్ ఉపయోగించుకుంటే పొలిటికల్గా తమకు బలమైన ఓటు బ్యాంకు నిలబడుతుంది అని. సో అందులో క్రమంగానే వైట్ రేసిస్ట్ ఓట్ బ్యాంకును ట్రంప్ కల్టివేట్ చేశాడు. ఆ వైట్ రేసిస్ట్ ఓట్ బ్యాంకును సంతృప్తి పరచాలి అంటే ఇమిగ్రెంట్ల పైన నేను కఠినంగా ఉంటానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు. అదే పని చేస్తున్నాడు కూడా. H1B వీసాలపైన అటాక్ చూసాం, గ్రీన్ కార్డ్ హోల్డర్లపై కూడా కామెంట్లు చూసాం, చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వారిపై కూడా వ్యాఖ్యలు చేశాం. ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ తిరగాలని అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అమెరికా చట్టాల ప్రకారం కూడా వాళ్ళు క్రిమినల్స్ కిందికి రారు. సో వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడితే తప్ప క్రిమినల్ యాక్ట్ కాదు అది. అంటే ఒక అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ అమెరికాలో ఉండడం వేరు, ఆ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ నేరం చేయడం వేరు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు 6 నెలలు టూరిస్ట్ వీసా మీద పోయి అక్కడే ఉండిపోతుంటారు. మన దేశం నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడ వివిధ చిన్న చిన్న షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి సెపరేట్గా కొన్ని చోట్ల అకామిడేషన్లు ఉంటాయి. అదొక వ్యవస్థ. అమెరికాలో ఒక్కరు కాదు, 2 కాదు, 1 కోటి మంది పైగా ఉన్నారు. సో ఇందులో గణనీయమైన భాగం భారతీయులు కూడా ఉన్నారు. సో వీరిని అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇందులో ఎవరైనా నేరం చేస్తే క్రిమినల్ అవుతాడు. అందువల్ల జస్ట్ బికాజ్ ఓవర్ స్టే ఉన్నారంటే అది పెద్ద క్రైమ్ కాదు. మ్యాక్సిమం అయితే వాళ్ళని డిపోర్టేషన్ చేయాలి. ట్రంప్ వచ్చాక దాన్ని క్రైమ్గా నేను చూస్తాను అని చెప్పి ప్రత్యేకంగా గాటనాంబేలో ఒక జైలు సెల్లులు పెట్టి ఇలా అన్డాక్యుమెంటెడ్ వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తాను అని. అంటే అక్రమ వలసదారులందరినీ నేరస్తులుగానే పరిగణిస్తాం అనేది ట్రంప్ విధానం. అమెరికా చట్టం విధానం అది కాదు. నేరస్తుడు కాడు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. సివిల్ క్రైమ్ వేరు, క్రైమ్ వేరు. సివిల్ నేరం వేరు, క్రిమినల్ యాక్ట్ వేరు. కానీ ట్రంప్ రెండింటినీ క్రైమ్గానే చూస్తున్నాడు. ఇలా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ను
ఏరివేస్తాము అనే కార్యక్రమం ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కొంతమందిని ప్రత్యేక విమానాల్లో పంపించేస్తున్నాడు. కొలంబియాకు, గాటమలాకు, మన దేశానికి కూడా ఇప్పటికి 2 విమానాలు అమృత్సర్లో దిగాయి కూడా. సో వాళ్ళకు చైన్స్ కట్టి బేడీలేసి పంపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఇలా ఈ నేపథ్యంలో లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందంటే ఫెడరల్ ఐస్ అంటారు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వీరు ఇమ్మిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటున్న హిస్పానిక్స్ ఉంటున్నటువంటి ఒక ప్రాంతం, ఒక రెసిడెన్షియల్ ఏరియా పైన రైడ్ చేయబోతున్నారు అన్న సమాచారం స్ప్రెడ్ అయ్యి, అది వదంతులు అని కూడా అంటున్నారు, అది నిజమా వదంతా తెలియదు, కానీ అది స్ప్రెడ్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం మొదలుపెట్టారు. ఇక అది ఎక్కడి దాకా పోయిందంటే అది హింసాత్మక నిరసనల దాకా వెళ్ళింది. కార్లను తగలబెట్టడము అక్కడి దాకా వెళ్ళింది. సో వీరు ప్రధానంగా మీకు లాస్ ఏంజల్స్ సబర్బ్లో ఉండే పారమౌంట్ అనే ప్లేస్లో, అక్కడ నేను మీడియాలో చదివింది అయితే 82% హిస్పానిక్ పాపులేషన్ అని. ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ వలసదారులు వాస్తవంగా అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తున్నారు. 1 కోటి మంది ఎలా ఉంటారు, ప్రభుత్వాన్ని తెలియకుండా ఉంటారా? వారు మాగారు 1 కోటి మంది ఉన్నారంటే ప్రభుత్వాన్ని తెలిసే ఉంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఎలా చేశారు మరి? ఇవాళ నీకు ఇక్కడ మన దగ్గర మార్నింగ్ క్లీన్ చేస్తుంటారు, అమెరికాలో నైట్ పూట క్లీన్ చేస్తుంటారు. సో నైట్ పూట ఆఫీసులను క్లీన్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళే. మీకు హిస్పానిక్స్, మెక్సికన్సే. మీకు వైట్ అమెరికన్స్ ఈ చేయని పనులన్నీ వీళ్ళే చేస్తారు. శానిటేషన్ వర్క్ నుంచి మొదలుకొని చిన్న చిన్న పనులు, తక్కువ జీతాలకు పనిచేస్తుంటారు. ఒక నిజంగానే ఈ 1 కోటి మందిని ట్రంప్ పంపిస్తే అమెరికన్ ఎకానమీలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది. కానీ వీళ్ళు చాలా సబ్సిడైజ్డ్ వర్క్ ఫోర్స్, చాలా చౌకగా దొరుకుతుంటారు. సో అందువల్ల అమెరికన్ ఎకానమీ వీళ్ళని టాలరేట్ చేస్తానికి, అమెరికన్ సమాజము ప్రభుత్వం టాలరేట్ చేస్తానికి ద వాల్యూ ఈజ్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఆర్ యాడింగ్ టు అమెరికన్ ఎకానమీ. సో దీనికి అందువల్లనే అటువైపు నుంచి కొన్ని సందర్భాల్లో ఈవెన్ డెమోక్రాట్ అధికారంలో ఉన్నప్పుడైతే వీరిని మడపా వీళ్ళకు సిటిజన్షిప్లు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇలా జరుగుతున్న ప్రక్రియలో లాస్ ఏంజల్స్లో ఈ ఇమ్మిగ్రెంట్ పైన రైడ్ జరుగుతున్నాయనేది అనే అంశం ఆధారంగా రోడ్డు మీదకి వచ్చారు. అందువల్ల ఒకటి ఇది ఇమ్మిగ్రెంట్ల ఇష్యూ ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తాడని. ఇక్కడ రెండో కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కూడా వచ్చింది. అది లాస్ ఏంజల్స్ మేయరు, కాలిఫోర్నియా గవర్నరు డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. సో డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్రములో నేషనల్ గార్డ్స్ను, అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో హైదరాబాద్లో ఏదో అల్లరి జరిగితే తెలంగాణ పోలీసు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా డైరెక్ట్గా సిఆర్పిఎఫ్నో ఆర్మీనో కేంద్రం దించితే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ అది. ట్రంప్ ఏమో నేరుగా ఫెడరల్ నేషనల్ గార్డ్స్ని దించాడు. దాంతో కాలిఫోర్నియా గవర్నర్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇది అమెరికన్ రాజ్యాంగానికి విరుద్ధమని. వాస్తవంగా మనకన్నా అక్కడ రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ ఉంటాయి అమెరికాలో. సో అందువల్ల ఇలా ఫెడరల్ ప్రభుత్వం రంగంలో దిగుతుంది. మేము ఈ అల్లర్లను కంట్రోల్ చేయగలిగే శక్తి రాష్ట్ర కాలిఫోర్నియా పోలీస్కు, కాలిఫోర్నియా లా ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఉంది. ఇది కావాలని ఎస్కలేట్ చేయడానికి, ఇది ఒక స్పెక్టకల్గా మార్చి ట్రంప్ దీని నుంచి రాజకీయ లాభం పొందటానికి, చూడు నేను ఇమ్మిగ్రెంట్ల పైన ఎంత గట్టిగా అటాక్ చేస్తున్నా అని తన వైట్ ఓటర్ లాబీని సంతృప్తిపరచడానికి ట్రంప్ చేస్తున్నాడు అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ విమర్శ. అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్. ఇప్పుడు కోర్టు కూడా పోతుంది అది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక లా అండ్ ఆర్డర్ను కంటైన్ చేయడానికి ఫెడరల్ బలగాలు రంగంలో దిగచ్చా అనేది జరుగుతుంది. సో అందువల్ల దీన్ని ఒకటి ఇమ్మిగ్రెంట్ల విషయంలో ఏ రకంగా ఉంటావు, రెండవది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, మూడవది నిజంగానే ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ చేయడానికి ఆ ట్రంప్ తన ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఆడుతున్న నాటకమా ఇది. సో ఇలాంటి అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి.